నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్ నగరంలోని శ్రీపురం కాలనీలో భృంగి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి కిరాణా వ్యాపారిపై బోధన ఎమ్మెల్యే షకీల్ నోటా భూత పురాణం తన షాప్ను సీజ్ చేశారంటూ ఆవేదన కోదాడ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా ప్రభుత్వం ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలని డిమాండ్ చిత్తూరు జిల్లాలో పోలీసుల తనిఖీలు గుట్కా స్వాధీనం 2 అరెస్ట్ కరీంనగర్ జిల్లాలో విషాదం ప్రమాదవశాత్తు కెనాల్లో పడి వ్యక్తి మృతి ఇక డీటెయిల్స్కి వెళ్తే నగరంలోని బిఎన్ రెడ్డి నగర్ శ్రీపురం కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన భృంగి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్లతో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందుతుందని మంత్రి చెప్పారు. రాష్ట్రాన్ని హెల్త్ హబ్గా మార్చేందుకు గాను సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ప్రజలకు ఉత్తమమైన సేవలందించి వారి ఆదరణ పొందాలని యాజమాన్యానికి సూచించారు. భృంగి హాస్పిటల్ ఏదైతే ఉందో ఏర్పాటు చేసుకోవడం వారిని అభినందిస్తూ ఉన్నాం. దాంతో పాటు గౌరవ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ గారు, గౌరవ శాసనసభ్యులు బాలరాజు గారు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారితో పాటు ఇక్కడ మేనేజ్మెంట్ ఎవరైతే ఉందో వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతంలో ఎదిగి వచ్చి వాళ్ళు ప్రాంతంలో ఇక్కడ బిఎన్ రెడ్డి నగర్లో మా కలవకు సంబంధించినటువంటి మా మిత్రుడు భృంగి హాస్పిటల్ పేరు మీద ఇక్కడ ఒక హాస్పిటల్ను వారి సహచరులతో ఏర్పాటు చేయడం మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చినటువంటి డాక్టర్స్ అందరూ కలిసి ఈ హాస్పిటల్ ఏర్పాటు చేసుకోవడం, ఈ ప్రాంతంలో సేవలు అందించేటువంటి లక్ష్యంలో, తద్వారా చదువుకు అర్థం ఉండాలనే ఒక పద్ధతిలో వారి పరిధిలో నాకు తెలిసి భృంగి హాస్పిటల్లో నేను నా మిత్రులు కలిసి ప్రారంభించడం అయింది. దీనికి విచ్చేసిన మంత్రివర్యులకు, ఎమ్మెల్యే గారికి, మా మీడియా అన్నదమ్ములకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం. ఈ హాస్పిటల్ భృంగి హాస్పిటల్ పెట్టడం వెనుక ఒక ఆశయం ఉంది. సో ఎన్నో హాస్పిటళ్ళు మేము యాజ్ ఏ డాక్టర్గా మేము తిరుగుతూ ఉంటాం, చూస్తూ ఉంటాము. ఇక్కడికి వచ్చే పేషెంట్లు పేరు డాక్టర్ శ్రీకృష్ణ చైతన్య ఆరుద్ర అండి. ఈరోజు భృంగి హాస్పిటల్ అనేది ప్రజలకు దగ్గర కావాలని, ప్రజలు పెట్టే ప్రతి రూపాయికి వాళ్ళకు విలువ అనేది ఉంటుందండి. ఆ రూపాయి అనేది వాళ్ళు పాపం పొద్దున్న రాత్రి కష్టపడితేనే వాళ్ళకి వచ్చింది. వాళ్ళు ఒక రూపాయి పెట్టి బయటికి పోయి ఒక షాప్కి పోయి ఒక షర్ట్ కొనుక్కుంటే 100 సార్లు చూసుకుంటాం, బాగాలేకపోతే రిటర్న్ ఇస్తాం. కానీ ఆరోగ్యం అట్లాంటిది కాదు. ఒకసారి రూపాయి పెట్టి ఏమన్నా అయినా కానీ, మంచి అయినా చెడైనా కానీ మళ్ళీ అది వెనక్కి రాదు. సో ప్రతి రూపాయికి వాళ్ళకు వాల్యూ. మా భృంగి హాస్పిటల్లో కేర్ యూ డిజర్వ్, రైట్ కేర్ ఫర్ యూ. ప్రతి
ఇక నిజామాబాద్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఓ కిరాణా దుకాణం యజమాని వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. రంజాన్ పండుగకు ఆర్డర్ ఇచ్చిన తోఫా ప్యాకెట్లకు సంబంధించిన డబ్బులు అడిగిన దుకాణం యజమానిపై ఎమ్మెల్యే బూతు పురాణం మొదలుపెట్టాడు. 4 ఏళ్ల క్రితం రంజాన్ పండుగకు బోధన్ ఎమ్మెల్యే షకీల్ కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన అభిషేక్ కిరాణా వ్యాపారైన రుద్రంగి మురళీధర్కు 6,000 తోఫా ప్యాకెట్లను ఆర్డర్ చేశారు. అయితే ఒక్కోటి 600 రూపాయల చొప్పున 6,000 ప్యాకెట్లకు ఆర్డర్ ఇవ్వగా ఎమ్మెల్యే 36 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. బకాయి పడ్డ 36 లక్షలు అడిగితే ఇవ్వకుండా ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతున్నారని బాధితుడు ఆరోపించాడు. పోలీసులు తన ఫిర్యాదు తీసుకోలేదంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. బాన్సవాడ మాది అభిషేక్ కిరాణా జనరల్ మార్చెంట్. నేను 2018లో బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ గారికి 6,000 రంజాన్ కిట్లు తోఫా తయారు చేసి ఇవ్వడం జరిగింది. దాంట్లో మళ్ళీ 2019 భోజనాల ఆర్డర్లో కలిపి సుమారుగా 30 లక్షల రూపాయలు బాకీ ఉన్నది. గత 2-3 ఏళ్ళుగా సార్ను అడగడం జరుగుతుంది. సార్ ఇస్తా అని చెప్పడం జరిగింది. సర్లే ఇస్తాడు కదా అని చెప్పి నేను ఇంటికి రావడం జరిగింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ కాకపోవడం, నా నంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టడము, పెట్టినా కానీ సార్ ఇంటికి పోయి మళ్ళీ కలవడం జరిగింది. కలిసినా ఇస్తాది అని చెప్పడం జరిగింది. చెప్పినా కానీ పలుమార్లు చెప్పినా విన్నవించుకుంటలేరు సార్ నా పరిస్థితిని. అదే సారు దగ్గర ఉండి వ్యక్తిగత సహాయకుడికి ఫోన్ చేసి నా బాధను చెప్పుకుంటే సర్లే నేను సార్తో మాట్లాడిస్తాను అని చెప్పి సార్తో మాట్లాడించడం జరిగింది. దానికి సారు నన్ను బాగా తిట్టడం జరిగింది. తిట్టడం వల్ల నేను బోధన్ ఏసీపీని రామారావు సార్ని కలవడం జరిగింది. సార్ ఇట్లా నాకు సార్ ఇంటి ముందు టెంట్ వేసుకోవడానికి అమారం చేసుకోవడానికి పర్మిషన్ కావాలని చెప్పి అడగడంతో సారు మేము ఇవ్వమని చెప్పి తిప్పి పంపడం జరిగింది. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సోషల్ మీడియాలో నేను పెట్టడం జరిగింది. నాకు ఇప్పటికైనా సరైన న్యాయం చేసి ఆదుకోవాలనేది నా యొక్క విన్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రాజు చెక్ వద్ద ప్రైవేటు ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో రాస్తా రోకో ర్యాలీ నిర్వహించారు. బార్లు, సినిమా థియేటర్లను నడిపిస్తూ ప్రైవేటు విద్యా సంస్థలను మూసివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం వెంటనే ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలంటూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కోదాడ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ పరిధి బస్టాండ్ ప్రాంగణంలో పోలీసులు తనిఖీలు చేశారు. దీనిలో భాగంగానే గుట్కాను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మధ్యయాచార్ చెప్పారు. పక్కా సమాచారం రావడంతో నగరి బస్టాండ్ సర్కిల్ వద్ద ఉన్న షాప్లో తనిఖీ చేయడం జరిగిందని చెప్పారు. గుట్కా, పాన్ పరాగ్, పోగాకు నిల్వ పెట్టుకున్న 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాకు రాబడిన నమ్మకమైన సమాచారం మేరకు శర్వణ తర్వాత ప్రకాష్ అనే ఇద్దరి పెట్టి షాప్స్ చెక్ చేయగా అందులో భారీ ఎత్తున ప్రభుత్వము నిషేధించబడినటువంటి గుట్కా, MDM ఖైని, తర్వాత పాన్ పరాగ్ ఇటువంటివి పొగాకు ఉత్పత్తులు కలిగినటువంటి పాన్ పరాగ్ కాన్సెప్ట్స్ సుమారుగా 1 లక్ష రూపాయల పైన పడి ఉన్నాయి రేట్స్. వెళ్ళి సీజ్ చేయడం జరుగుతుంది. ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. ఇక పెద్దపల్లి జిల్లా మంతిని మండలం గుంజపడు గ్రామంలో SBI బ్యాంకులో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఉదయం బ్యాంక్ అధికారులు వచ్చేసరికి తాళాలు పగలగొట్టి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి డాగ్ స్క్వాడ్స్తో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలోని మోత్కులగూడెం గ్రామానికి చెందిన ఆకుల రూపేష్ ప్రమాదవశాత్తు కెనాల్లో పడి మృతి చెందాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి విచారణ జరుపుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్ గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానంలో 5వ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ నిమ్మల సునీత, శ్రీకాంత్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, దేవాలయ చైర్మన్ మరి అంజిరెడ్డి, అశోక్, ట్రస్ట్ మెంబర్స్, భక్తులు పాల్గొన్నారు. ఇక రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బలిజగూడ గ్రామంలో శ్రీ వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవం అంబరాన్నంటింది. గ్రామ సర్పంచ్ బుర్ర వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ 400 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతన ఆలయానికి మహోత్సవం జరిపించడం ఎంతో అదృష్టంగా ఉందని అన్నారు. ఉప సర్పంచ్ ఉప్పు సురేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఆలయ ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేశామని, ఈ మహాకార్యాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ఎంపీడీసీ శ్రీధర్ రెడ్డి, జడ్పీటీసీ బింగి దాస్ గౌడ్, బి జ్ఞానేశ్వర్, యు వెంకటేష్, గ్రామస్తులు మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాల భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేశారు.
చౌటుప్పల్లిలోని దివిస్ ఫార్మా కంపెనీ నుండి వ్యర్థ రసాయనాల వలన గాలి, నీరు, వాయు కాలుష్యాలు అవుతున్నాయని, దీనివల్ల కంపెనీ చుట్టుపక్కల గ్రామాల రైతులు వ్యవసాయం చేయలేకపోతున్నామని, స్థానిక కుటుంబాల్లో అర్హత ఉన్న స్థానిక యువతకి కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వడం లేదని, దీని ద్వారా బ్రతుకే భారం అవుతుందని, ఇక్కడి వనరులు వాడుకొని కంపెనీ సిఎస్ఆర్ నిధులు బయటి ప్రాంతాలకి తీసుకెళ్లి అభివృద్ధి చేస్తున్నారని స్థానిక రైతులు జాతీయ బీసీ కమిషన్ ముందు అధికారుల ముందు జరిగిన సమావేశంలో వాపోయారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, పీసీబీ అధికారులు, లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. చౌటుప్పల్లో ప్రజల యొక్క రైతుల యొక్క భూములు ఆక్రమణ చేసి వాళ్ళని వాళ్ళ పొలాలకు వెళ్ళకుండా కాంపౌండ్లు నిర్మించుకొని ఈ ప్రాంతాన్నంతా పొల్యూషన్ తయారు చేసినా కూడా అనేక సంవత్సరాలుగా అధికారులు పట్టించుకుంటలేరనేటువంటి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా 100% బీసీలు, ఎస్సీలు ఈ ప్రాంతంలో. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం రావిచేడు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి 10వ వార్షికోత్సవంలో భాగంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం రావిచేడు గ్రామం ఎంపీటీసీ బొప్పూడి గోపాల్, కల్వకుర్తి నియోజకవర్గం మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, ఎంఈఓ సర్దార్ నాయక్, సర్పంచ్ లక్ష్మీదేవి, భారతమ్మ, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలోని శ్రీపురం కాలనీలో భృంగి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కిరాణా వ్యాపారిపై బోధన ఎమ్మెల్యే షకీల్ నోటా భూతు పురాణం, తన షాప్ను సీజ్ చేశారంటూ ఆవేదన. కోదాడ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా, ప్రభుత్వం ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలని డిమాండ్. చిత్తూరు జిల్లాలో పోలీసుల తనిఖీలు, గుట్కా స్వాధీనం, 2 అరెస్ట్. కరీంనగర్ జిల్లాలో విషాదం, ప్రమాదవశాత్తు కెనాల్లో పడి వ్యక్తి మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.